వెల్కమ్ టు చిత్తూరు సేను యూట్యూబ్ ఛానల్. మరొక విషయం, ప్రతి ఒక్కరం కూడా ఇది 100% పాటించాల్సినటువంటి విషయం. ఇందులో అసలు మార్పే లేదు. 100% ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో పాటించాల్సిందే. ముఖ్యంగా మనం ప్రతిరోజు నీటిని వాడకపోతే ఆ నీళ్ళు అనేది ఏవైతే ఉంటాయో అవి పాడైపోతాయి. అంటే ఎక్కువ రోజులు నిల్వ కనుక ఉంచితే అది 100% పాడైపోతూ ఉంటాయి. అంటే దాంట్లో పురుగులు పడడం, ఇలా ఏదో ఒక కారణం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఇనుమును, అంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు ఇనుముకు సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు కూడా వాడకపోతే అవి తుప్పు పట్టిపోతూ ఉంటాయి. ఇది అవునా కాదా? నీటిని వాడకపోతే పాడైపోతాయి, ఇనుమును వాడకపోతే అది తుప్పు పట్టిపోతుంది. అలాగే మనం ఇతరులతో సరిగ్గా మాట్లాడకపోతే ఆ మమతలు అనేవి కూడా ఏవైతే ఉంటాయంటే, మమతలు అంటే మన మధ్య ఉన్నటువంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, రిలేషన్ అనేది కూడా దెబ్బతింటుంది. అంటే ప్రతిరోజు మనం పలకరించకపోయినా సరే, మన బంధువులతో ఎప్పుడో పండగ పబ్బం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే కూడా ఆ బంధాలు అనేవి కూడా కొంత బలహీన పడిపోతుంటాయి. 100% మనం బంధువులతో రోజు కాకపోయినా 2 రోజులకు, 3 రోజులకి ఏదో ఒక రోజు మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఉంటే అవి 100% ఆ బంధాలు కావచ్చు, లేదా ఆ పలకరింపు లేకపోయినా కూడా బంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. మాటలు అంటే మీకు ఎగ్జాంపుల్, నీటిని ఇనుమును ఎందుకు చెప్పానంటే, మనం మన తల్లిదండ్రులతో కావచ్చు, లేదా బంధువులతో కావచ్చు, మనం మాట్లాడకపోతే అవి 100% నీళ్ళు ఎలా అయితే వాడకపోతే పాడైపోతాయో, ఇనుము ఎలా అయితే వాడకపోతే తుప్పు పట్టిపోతుందో, మనం మన బంధువులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, అప్పుడప్పుడు మాట్లాడకపోతే కూడా ఆ బంధాలనేవి కూడా కొంత బలహీన పడిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఇవి ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన, నాతో సహా. కాబట్టి ఈరోజు నేనైనా ఆచరిద్దాం. ఒకవేళ నిజంగా మీరు ఈ విధంగా మీ బంధుమిత్రులతో 100% మీరు కనుక ఏదో ఒక సందర్భంలో వారంలో 2-3 సార్లు అయినా మాట్లాడుతున్నారు, అలా ఎంతమంది మాట్లాడుతున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.